ఇండస్ట్రీకి చిత్రపూర్ కాలనీ ఒక ప్రధానమైనది. దీని వెనకాల నడుస్తున్న ఫైటింగ్స్ కానీ గొడవలు కానీ వీటన్నిటి వెనకాల రకరకాలుగా నడుస్తున్నాయి. కానీ ఆ మధ్యలో మీ పేరు ప్రధానంగా వినిపించింది. వెనకాల నుంచి తమ్మారెడ్డి భరద్వాజ గారు కొన్ని వాటికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని మధ్యలో వినిపించింది. మీరు కొంతమందికి ఇప్పియడం కానీ, మీరు పర్సనల్గా ఫోన్ చేసి కొంతమందికి తిట్టి విప్పియడం కానీ రకరకాలుగా జరిగింది. అసలు దీంట్లో మీ పేరు రావడానికి రీజన్ ఏమంటే సార్? నా పేరు రావడం ఏంటబ్బా, నేను మెంబర్ని, నేను దానికి సెక్రటరీని కొంతకాలం. నేను లేకపోతే ఆ చిత్రపూరి లేదు. రాసుకోండి స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ రాసుకోండి. ఓకే, నేను లేకపోతే చిత్రపూరే లేదు. చిత్రపురి నేను సెక్రటరీ అయినప్పుడు 20 ఎకరాలే మా దగ్గర ఉండేది. ఆ 20 ఎకరాలు కూడా కలెక్టర్ గారు లెటర్ రాశారు. ఈ బోగస్ అసోసియేషన్, ఇది సొసైటీ, దిస్ సొసైటీ కెన్ బి అబాండన్డ్ అండ్ ద 20 acres షుడ్ బి టేకెన్ బ్యాక్ టు గవర్నమెంట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాశారు. రాస్తే అప్పుడు మా దగ్గర పైసలు లేవు. నేను సెక్రటరీని, మేము కమిటీ మెంబరు నేను అయ్యాను. నన్ను బలవంతంగా చేశారు, నాకు సంబంధం, నేను మెంబర్ కూడా కాదు. నన్ను బలవంతంగా వీళ్ళే తీసుకెళ్ళి దాంట్లో పడేశారు. పడేస్తే అప్పుడు నా తిప్పలు నేను పడి, అఫ్కోర్స్ వాళ్ళందరూ సపోర్ట్తోనే, ఇండస్ట్రీ సపోర్ట్తో కింద మీద పడి ఆ 20 ఎకరాలు కాకుండా మిగతా 47 ఎకరాలు కూడా రిజిస్టర్ చేయించుకొని కొనుక్కొని పైసలు కట్టి దానికి కలెక్టర్ గారి లెటర్ను ఆపిచ్చి రిజిస్టర్ చేయించుకొని అక్కడి నుంచి డిజైన్లు వేయించి కాంట్రాక్టర్ని పిలిచి కాంట్రాక్టర్కి టెండర్లు పిలిచినాక ఇచ్చాం. లీజ్ టెండర్కి ఇచ్చాం మేము. ఇంత మట్టుకు నేను సెక్రటరీగా ఉన్నాను. ఆ తర్వాత మెంబర్షిప్ల దగ్గరికి వచ్చింది. మెంబర్షిప్లకి నేను రోజు పొద్దున్నే 9 గంటలకు సర్ది కట్టుకుని వెళ్ళేవాడిని. పెరుగున్నం సర్ది కట్టుకుని అక్కడ పోయేవాడిని. పోయి సాయంత్రం దాకా ఉండేవాడిని. ఉండి 1500 మందిని తీసేశాను నేను, మెంబర్స్ని తీసేశారు. దొంగ మెంబర్స్ ఉన్నారని చెప్పి. ఎవరెవరో ఎక్కడెక్కడోళ్ళు డాక్టర్లు, ఆడిటర్లు, ఎక్కడెక్కడోళ్ళు ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ మెంబర్లు అయ్యారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సార్ చెప్పండి. ఒక 40 మంది ఒకసారి ఒకే రోజు 40 మందిని పెట్టుకున్నా. గుంటూరు నుంచి వచ్చారు వాళ్ళు. గుంటూరు నుంచి 40 మంది లేడీస్, జెంట్స్ ఉన్నారు. 40 మంది నా ఎదురుగుండా కూర్చున్నారు. 40 మంది పుస్తకం తీసా. ఎవరమ్మా మీరు అన్నా. మేము జూనియర్ ఆర్టిస్టులు అండి అన్నారు. ఏ సినిమా చేశారు అన్న. స్వర్ణక్క చేశామండి అన్న. దాని ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు అన్నా. నాకేం తెలుస్తుంది, మేము జూనియర్ ఆర్టిస్టులు కదండి. కాళ్ళు ఎరగొడతాను, నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్ ఆ సినిమాకి. నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్ ఆ సినిమాకి. డైరెక్టర్ ఉన్నాక నేను ప్రొడ్యూసర్ మీకు తెలిసి ఉండకపోదు. డైరెక్టర్ అక్కడే స్టార్ట్ కట్టు చెప్తున్నాను. మీ అమ్మడు మీరు చూసే ఉంటారు కదా జూనియర్ ఆర్టిస్టులు అయితే, మీకు తెలియదు అంటున్నారు. ఎంత నాటకం ఆడుతున్నారు మీరంతా. డాక్టర్లు, ఇంజనీర్లు, ఆడిటర్లు, చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. ఇంత కక్కుర్తిపడి ఒక పేదవాడికి వచ్చే ఇల్లుని దుబ్బేద్దామని మీరు వచ్చారు, ఇది ధర్మం కాదని చెప్పి వాళ్ళకి చెప్పి క్యాన్సిల్ చేశారు. అట్లా డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ నేను 1500 మందిని క్యాన్సిల్ చేసి 1500 మందిని తీసి అప్పుడు తీసేసినాక తర్వాత ఫిల్టర్ చేసి మేము ఇవ్వటం మొదలెట్టాం. తర్వాత నేను దిగిపోయా. ఇప్పుడు నాకు హక్కు ఉందా లేదా? ఒకవేళ నీకు రాలేదనుకో, నీకు అన్యాయం జరిగిందంటే నేను ఫోన్ చేసి చెప్పే హక్కు నాకు లేదా? ఉంటుంది. కాకపోతే వెనకాల సంబంధం లేని వాళ్ళకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పిస్తున్నారు. చెప్పు తీసుకుని కొడతానా నా కొడుకు ఎవడన్నా అంటే ఆ మాట. నేను ఒక్క మెంబర్కి కూడా, నాన్ మెంబర్కి ఎవరెవరైతే నా మీద అభియోగాలు చేస్తున్నారని మీరు చెప్తున్నారో, ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే వాళ్ళందరి చిట్కా వాళ్ళు ఎవరెవరికి ఇప్పించారో లిస్ట్ తీయమనండి. వాళ్ళు యూనియన్లో మెంబర్షిప్లు ఎవరికి ఇచ్చారో. ఇప్పుడు విచిత్రం ఏంటంటే చిత్రపూర్లో మెంబర్షిప్ ఇవ్వాలంటే వాడు యూనియన్లో మెంబర్ అయ్యి ఉండాలి. అవును. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను జూనియర్ ఆర్టిస్టుల అసోసియేషన్లో వీళ్ళంతా 40 మంది అని. ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్, డాన్స్ అసోసియేషన్, మ్యూజిక్ అసోసియేషన్, అన్నిట్లో నుంచి మెంబర్లు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ దొంగ మెంబర్లు. అందరుగా చాలా మంది దొంగ మెంబర్లు. ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు నా మీద కామెంట్ చేస్తున్నారు. ఓహో, ఇచ్చిన వాళ్ళే. ఎవరైతే దొంగ మెంబర్షిప్లు ఇచ్చి వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నారో వాళ్ళు నా మీద కామెంట్ చేస్తున్నారు. నేను ఉన్న వాళ్ళని తీసేసిన వాడిని నేను.
ట్రాన్స్పరెన్సీగా లేని సొసైటీని తెచ్చిన వాడిని నేను. నన్ను అనే హక్కు వీళ్ళకి, నైతిక హక్కు లేదు వాళ్ళకి. అంటాను దారిని పోతాంటే ఏనుగు పోతే కుక్కలు మురిగి నేను మొరుగుతూ ఉంటాయి. ఆ మొరిగిన కుక్కని ప్రతి కుక్కకి నేను సమాధానం చెప్పక్కర్లేదు కదా. కేసు కూడా ఉంది ఇప్పుడు నా మీద, అట్లా అనుకుంటా. కేసు కూడా ఉంది నాకు సంబంధించిన కేసు కూడా ఉంది మీ మీద. ఉంది, ఉండనియండి. తప్పు చేస్తే నేను భయపడాలి, నాకేంటి. పొరపాటు జైల్లో పెడితే సీఎం అవుతాను, అదొక టెన్షన్ నాకు. ఇప్పుడు సీఎం అయిపోతాను. ఎవడు జైలుకి వెళ్తాడు సీఎం అవుతున్నాడు ఈ మధ్య. అది కూడా కరెక్ట్. అందుకని నాకు టెన్షన్ ఉంది, మళ్ళీ ఈ వయసులో సీఎం అయితే నేను ఏం చేయాలి, రాష్ట్రానికి ఎట్లా రాష్ట్రాన్ని కాపాడాలని పెద్ద టెన్షన్లో ఉన్నాను నేను ఇప్పుడు. సరే, ఇప్పుడున్న చిత్రపురంలో, అంత పెద్ద చిత్రపురి కాలనీలో, దాంట్లో 40% నాన్ మెంబర్సే ఉన్నారు. ఇప్పుడున్నారమ్మా. ఇప్పుడున్నారంటే ఒక నిజం చెప్పుకోవాలి. చెప్పండి. చిత్రపురి సొసైటీ ఇవాళ ఆ మాత్రం షేప్కి వస్తాను నిజంగా నాన్ మెంబర్స్ కొంతమంది పేమెంట్లు ఉండటం వల్లే. ఒకటి, మీరు మెంబరు, మీరు ఏ కెమెరామ్యానో అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో ఉన్నారు, మీకు పైసలు అవసరమే, మీరు ఎవరో ఇంకోళ్ళకి అమ్మారు. ఆయన నాన్ మెంబర్కి అమ్మేమంటే మీకు వచ్చినాయి కదా, నేను ఇచ్చింది మీకే కదా. అవును. అట్లా ఒక ఈ మీరు చెప్పిన 40%లో 20% అట్లా ఉంటారు. ఓకే. ఒక 20% ఇందాక చెప్పిన దొంగలు, ఇప్పుడు దుర్మార్గులు ఉన్నారు కదా, ఆ దుర్మార్గులు వాళ్ళకి దొంగ మెంబర్షిప్లు చేర్పించినాడు 40%.